క్రీస్తు అనగా మనకు తెలిసిన పదమే, అభిషక్తుడు అని. ఎంత ఓర్పండి, ఎంత దయాళుత్వము. ఇది మోకరించి ప్రార్థించే వారి జీవితాలకు తెలుసు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. సరే, వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మరి ఒకసారి లేచి నిల్చుందామండి. కొంత సమయం వరకు మనం కూర్చునేది ఉంటుంది. ఓపికతో లేచి నిలవబడి ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడమైన ప్రేమగల తండ్రి, దయా కనికరము కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి నీ పాద సన్నిధిలో సమాజముగా కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చినటువంటి సమయమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉంటూ ఉన్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మైనటువంటి యేసు క్రీస్తు ప్రభువా, ఇదిగోనైనా మరొకసారి మరొక సమయములో ఈ పాద సన్నిధిలో సమాజముగా కూడి ప్రార్థించడానికి, ఆరాధించడానికి నువ్వు ఇచ్చినటువంటి సమయమును బట్టి నేను స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ 2024వ సంవత్సరంలో ప్రభువా, ఈ 7వ నెలలో ప్రభువా 21వ తారీఖున ఈ ఆదివార దినాన ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి, మరొకసారి నీ పాద సన్నిధిలో నీ పరిశుద్ధమైనటువంటి పిల్లలతో కలిసి నువ్వు నిలబడి మాట్లాడడానికి ముందుగా మా హృదయాలను భద్రపరుచుకోవడానికి, మా హృదయాలలో, మా తలంపుల్లో, మా ఉద్దేశంలో మరి ప్రభువా ఈ వారమంతటిలో నువ్వు చేసినటువంటి మేలులను బట్టి మేము ఏమిట్లో ప్రభువా తొలగిపోయామో, ఏమిట్లో ప్రభువానైనా మరి ఇదిగో ఆసక్తి లేనటువంటి విషయాలలో ఉన్నామో, అన్నిటినీ హృదయ రాష్ట్రములు ఎరిగిన దేవుడవు కాబట్టి నువ్వు నాతో మాతో నువ్వే మాట్లాడుతూ రమ్మని ప్రార్థించగలుగుతూ ఉంటున్నాం. పరలోకమందున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచి నీ దాసుని ద్వారా నువ్వే వాక్యమును మాట్లాడనై ఉన్నావో, మా అందరి హృదయ రాష్ట్రములు ఎరిగిన దేవుడవు కాబట్టి మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. జీవము కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువా, మాట్లాడి ప్రభువా సరిచేయగల దేవుడవని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వారమంతటిలో ఇదిగో ప్రభువనైన వాక్యాన్ని త్రోసివేసినటువంటి సందర్భాల్లో కూడా నువ్వు ప్రేమించి మరి నీ పరిశుద్ధమైనటువంటి మందిర ఆవరణంలో మరొకసారి సజీవుడైనటువంటి నీ మందిర ఆవరణంలో స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి నీ సంఘంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉంటున్నాం. నిజంగా ప్రభువా, మోసే ప్రభువా పరిచర్య చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మోసే స్థానంలోకి ఎవరు వచ్చి ఉన్నారని మనడు కాలశ్రమలోను మాట్లాడి ఉన్నప్పుడు నిజము వాస్తవమైనటువంటి మాటలు పరిశుద్ధమైనటువంటి గ్రంథ లేఖన భాగం నుంచి నువ్వు మాట్లాడగలిగి మరి వినికిడిని ప్రభువానైనా మరి దయచేసిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నాం. భక్తి జీవితంలో ఇదిగోనైనా మరి ఆశమాశ కాదు, నీ వైపు చూస్తూ నీ మార్గంలో ఉంటూ భద్రపరుచుకొని ఇదిగో పరలోక రాజ్యమునకు వెళ్ళుట కొరకు మరి మరణం వరకు నమ్మకంగా ఉన్నవారికే జీవ కిరీటమని నీ పరిశుద్ధమైనటువంటి లేఖన భాగము సెలవిచ్చినటువంటి విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నాం. ఈ ఆరాధన దినములో ప్రభువా నువ్వేం మాట్లాడనై ఉన్నావో నాతో మాతో మాట్లాడండి. నీ దాసుని మరి పరలోకం నుంచి అభిషేకమును పంపించి నీ ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేయగల దేవుడు అని నమ్ముతూ నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి 11 వచనముల వరకు అందరూ కలిసి చదువుకుందాం. యోహాను సువార్త
8వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక చాలు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని లోకంలో ఒక వేదవాక్కు ఉన్నది లోకంలో. అయితే ప్రభువు పరమదేవుడు పాపికి ఇచ్చినటువంటి గొప్ప ఘనత విలువ ఏమిటి అని అంటే, ఈ 11వ వచనం 2వ లైన్లో, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నేనును నీకు శిక్ష విధింపను. శిక్షించాలని ధర్మశాస్త్రమును ఆనుకొని ఉన్నవారు, మోషే నియమమును పట్టుకున్నవారు ఆలోచన కలిగి ప్రభు దగ్గరికి ఒక స్త్రీని తెస్తే వాళ్ళు పట్టువదలక మాటి మాటికి అడుగుతూ ఉండగా ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, 7వ వచనం చివరి లైన్ అయితే, 7వ వచనం చివరి లైన్, పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, 8వ వచనంలో వారా మాట విని, 2వ లైన్, వారా మాట విని. ఒకటి ఉంది అక్కడ క్రింద, కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. ఇప్పుడు ఎక్కువగా పాపిని ద్వేషించే దినాలలో ఉన్నాం. అప్పటికి ఉండిన ప్రస్తుత మన పరిస్థితులలో ఇప్పుడు వాక్యము విరివిగా వినబడుతుంది. వినబడినా కూడా ఎవరు ఏ గుంపు కట్టుకొని వాక్యము బోధించినా వారికి అనుకూలమైన పద్ధతుల్లో, వారికి అనుకూలమైన త్రోవల్లో, వారి మినిస్ట్రీ పద్ధతి, వారి యొక్క సహవాసమునకు అనుకూలమైన పద్ధతికి వాక్యాన్ని మలుచుకుంటూ ప్రజల మధ్య దేవుని ఆత్మ సంచారము చేయకుండా విభేదములు సృష్టిస్తూ నిష్కపటమైన ప్రేమ లేకుండా ఉన్నారు. ప్రభు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 9:13 చూడండి, తీసిన వారు చదవండి. మొదట చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? రక్షణ పొందినవారు, రక్షింపబడిన వారు, ఒక పాపి పట్ల నీ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆ వాక్యం నీతో ఏమని మాట్లాడుతుంది? మరొకసారి చదవండి. ఆగల ఎవరిని పిలుచుటకు వచ్చాడు ఆయన? మరి నీ ఉద్దేశం ఏమిటి? నువ్వెవరిని పిలుస్తున్నావు? ఇప్పుడు ప్రభు యొక్క స్వరూపము నీలోనికి వచ్చేసింది, ప్రభు యొక్క ప్రేమ నీలోనికి వచ్చేసింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీలో కుమ్మరింపబడింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ మాట చూపిస్తా చూడండి. రోమా 5:5 రోమపత్రిక 5:5. అమ్మా గ్రహించి చదవండి, అలవాటు మీద కాకుండా. స్థానికంగా మనము ఒక ఊరిలో ఉన్నాం, ఒక సంఘంలో ఉన్నాం. చదవాలంటే చదివే పద్ధతి కాకుండా, ఏదో కూర్చోవాలంటే కూర్చోలే పద్ధతి కాకుండా, సార్థకము జీర్ణించుకొని పోవాలి మనలో ఆ మాట. చదువమ్మా.
నేను పాపులను పిలువవచ్చి తిని, మత్తయి సువార్త 9:13 నేను పాపులను పిలువవచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు. మత్తయి ఆదికాండం 6:5 చూసినట్లయితే, ఆదికాండం 6:5 జయమ్మ అయిపోయినా చాకపెట్లు. ఆదికాండం 6:5 నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డది? చాలామంది ఇవన్నీ మర్చిపోయి ప్రభువు పిలిచిన పిలుపులో ఏమని, నేను పాపులను పిలువవచ్చి తిని, మరియమ్మతో చెప్తే నేను ఎట్లా, ఇది సాధ్యం కాదు కదా, నేను పురుషుని ఎరగని అంటే, ఆమెకి ఎంత వయసు వచ్చింది, ఎంత జ్ఞానం వచ్చింది అంటే, దేవుని కృపను నువ్వు పొందితివి పరిశుద్ధాత్మ ద్వారా అనే మాట అక్కడ ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా అన్నా కొంచెం మేల్కోవాలి మీరు, పరిశుద్ధాత్మ ద్వారానే. అయితే ఆ 5వ వచనం మళ్ళీ చూసుకుందాం. రోమా 5:5 దానిలోనే చదువు. రోమా 5:5 చదువు. మన హృదయములలో ఎవరి ప్రేమ కుమ్మరింపబడినది? దేని ద్వారా? ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. రత్నమన చదువు ఆ మాట 5వ వచనం, రోమా 5:5. మనోహర్ ముందుకు వచ్చేసాయి. చాలా ఆగుదాం. నువ్వు పాపివి రక్షింపబడ్డావు, ప్రభు స్తోత్రం కలుగునుగాక. నీకు సమాధానం కలిగి ఉన్నది, కలుగునుగాక కాదు, కలిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో అంగీకరించి ఉన్నారో వారి హృదయం సమాధానం చేత నింపబడి ఉన్నది. అందుకొరకు చాలామంది ఎన్ని గడ్డు సమస్యల్లోనైనా నలుగుతారు, కానీ వాక్యమును వారి విశ్వాసమును కోల్పోవటకు ఒప్పుకోరు. అయితే ప్రస్తుతానికి ప్రభు ఈ ఆరాధన సమయంలో మనతో మాట్లాడేది ఏమిటనంటే, స్త్రీలను నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మోషేను కన్నది ఎవరమ్మా? తల్లేనా? ఒక అమ్మనేనా? గట్టి మోషేను కన్నది ఒక అమ్మేనా? బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్నది ఒక స్త్రీనే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును కన్నది కూడా ఒక తల్లి, అంటే ఒక ఆమెనే, స్త్రీనే. ఈ స్త్రీలందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దృష్టిలో లెక్కింపబడిన వారు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు అనంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమని హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. చిలకరించేది వేరు, వంచేది వేరు, కుమ్మరింపబడేది వేరు. పరిశుద్ధాత్మ ద్వారా పౌలు భక్తుడు అంటాడు కొరింథీ సంఘంతో. ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. 1 కొరింథీ 12:3 యేసు క్రీస్తుని గురించి ఎవరైనా పలికినా మాట్లాడినా ఏ ఆత్మ వలన? పరిశుద్ధాత్మ వలన. మన హృదయములలో కుమ్మరింపబడిన ప్రేమ దేని ద్వారా? రోమా 5:5 ప్రకారంగా. గుర్తుపెట్టుకోండి, నిన్ను రక్షించినది తీర్పులు తీర్చడానికి కాదు. బాగా గుర్తుపెట్టుకో. నా దగ్గర తప్పు లేదు అని నువ్వు అనుకునవద్దు, అది పొరపాటు. పౌలు అంటాడు ఒక చోట కొరింథీ పత్రికలోనే,
అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి రండి. 4వ వచనం నుండి ఆగుదాం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు అంటూ ఆయన ఏమంటున్నాడు? దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఇక్కడ 4వ వచనం చివరిలో ఏమంటాడంటే, నా యందు నాకు ఏ దోషమును కానరాదు అని మాట్లాడుతూ, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. యోహాను పత్రికకు కనుక వచ్చిన రక్షింపబడిన వారి విషయం నేను మాట్లాడుతున్నా. మొదటగా రక్షణ. అమ్మా, నీవు యేసుక్రీస్తుని అంగీకరించినావు అనంటే, యేసు ప్రభు నామంను గురించి పాడినా, ప్రార్థించినా, ప్రార్థిస్తున్నా. కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసుక్రీస్తు అని చెప్పలేడని మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించినది, జీవాత్మ ఆదాములో ప్రవేశించినది నాసికారంధ్రముల గుండా. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడినది. ఆ దేవుని ప్రేమ యేసుక్రీస్తే. దేవుని ప్రేమ యేసుక్రీస్తే. సంఘములో విశ్వాసులైన వారు వచ్చేది మంచిదే, కూర్చొని వినేది మంచిదే. ఈ విన్నటువంటి వాక్యము పరిపూర్ణ స్థితికి నిన్ను మార్చదు. నువ్వు దాన్ని కార్యసాధకం చేసుకోవాల. వాక్యం కనుక నేను చెప్పేది ఏమిటి అని అంటే, నేను పాపులను పిలువవచ్చి తిని, నువ్వు ప్రభువులోనికి రాక మునుపు, ప్రభువుని ఒప్పుకోనని మునుపు నువ్వేమై ఉంటివి? మాట్లాడాలి. ఏమై ఉంటివి? అది మర్చిపోవద్దు. నువ్వు బాప్తిసం పొందినావు. ఇప్పుడు ఇట్లా చెప్తా, ఆయన పాపములను కడుగుతాడు, నీ పాదములు కూడా కడుగుతాడు. ఎట్లా? ఆయన ఏం కడుగుతాడు? ఇప్పుడు 1 యోహాను పత్రిక 1:7 యేసు రక్తము, ఒకవేళ రెఫరెన్స్ జ్ఞాపకం ఉంటే చదవండి. 1 యోహాను 1:7. చదువు కంటిన్యూ చేయలేడు, సెంటెన్స్ కట్ చేయకూడదు. కడిగానే మాట లేదా? కనపడదా? యేసు రక్తము మనలను కడుగును. మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయానికి గనక పోతే అక్కడ కూడా మన పాపములను మనము ఒప్పుకొని ఎడలనే మాట. యేసయ్యను నమ్మిన వాళ్ళకు చెప్తున్నాను నేను, నమ్మనోళ్ళకి కాదు. నమ్మినోళ్ళకు, ప్రభు బలలో పాల్పొందుతున్న వాళ్ళకు. ఇవి తర్వాత కదా చెప్పాల్సింది అని అంటే, అలవాటు పద్ధతి నాకు ఇష్టం లేదు. నీవు నేను ప్రభువు పిలిచిన పిలుపును, అందుకొరకే కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి.
మిమ్మును పిలిచిన పిలుపును చూడు. మొదటి కొరింథీ పత్రికలోనే మొదటి అధ్యాయం చూడండి. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. చాలా అటు వరకు చాలు, ఇక మనము మళ్ళా దూరం పోతాము. సహోదరులారా సహోదరీలారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ ప్రకారంగా ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు రండి. భారము నువ్వు భారం మోస్తూ ఉంటే ఒకప్పుడు పాప భారం, రకరకాల భారాలు, ఇప్పుడు కూడా కొన్ని భారాలు మోస్తూనే ఉన్నావు. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. నేను ఎవరిని పిలువవచ్చి తిని, ఇది నువ్వు మర్చిపోతున్నావు. ఈ మాట నేను మరవలేనండి. ఈ మాట నేను మరవని మాట. ఘోర పాపి నా ఎదుట కనపడని వాడు పాపి, నేను పరిశుద్ధుడని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభు నాకు అది నేర్పలేదు. చాలా బాధకరమైన విషయం అండి. కడగబడిన నీవు కడగబడిన సంగతి మర్చిపోయినావు. ఇప్పుడు దావీదన్నాడు నన్ను బాగుగా కడుగుము అని. కడగబడిన నీవు కడుగబడని వారి నిమిత్తం ఏం చేస్తున్నావు? ప్రభు యొద్దకు రాని వారి విషయం నువ్వేం చేస్తున్నావు? అసహ్యపడుతున్నావు, ఈసడించుకుంటున్నావు. వాళ్ళంటే నీకు ఇష్టం, వాళ్ళలో ఫలాని దోషం ఉంది, వాళ్ళు ఇట్లున్నారు, అందుకే నువ్వు అంటే ప్రభువుని ఎరగక మునుపు నువ్వు ఎట్లలేవు. ఒకవేళ ఎరిగిన తర్వాత కూడా లేవా ఇవి? నీలో ఎన్ని లేవు, నాలో ఎన్ని లేవు, మనలో ఎన్ని లేవు? ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయానికి వస్తే భోజన పంక్తిలో నుండి లేచి ఏం చేసినాడు? ఆయన కాళ్ళు కడిగినాడు. మరి నువ్వు కడగవా? నువ్వు కడగవా? దావీదు అన్నాడు 51వ కీర్తనలో నన్ను బాగుగా కడుగుము అని. పాపములు కడుగుతాడు, కాళ్ళు కడుగుతాడు, నీ దేహాన్ని కడుగుతాడు. దేవాది దేవుడు ఈ స్థితిలో అందుకొరకే అన్నాడు క్రీస్తు యేసునకు కలిగి నీ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుని యొక్క ప్రథమ ఉద్దేశము మానవుని పట్ల ఏమై ఉన్నది అని అంటే మీలో పాపము లేనివాడు ఎట్లా యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం ఆ వచనం తక్కువ చదవండి. 7వ వచనం 3వ లైన్లో ఉంది ఆ మాట. చాలు, వద్దు అయితే అనలేదు. ఏం లేనివాడు రాయి వేయాల, అది గుర్తుపెట్టుకొని చేయండి పని అన్నాడు. అయితే 10:11 10వ వచనం 11 ఆ చూడి. ఆగు, నాకు వైపు చూడండి. శిక్ష విధించాలి నువ్వు చెప్పాలి అని పట్టువదలకు అడిగి వచ్చిన వారు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాళ్ళ కింద బారేసి. ప్రభు అంటున్నాడు నేను నీకు ఏమి విధింపను అంటే ఇందులో ఏమున్నది? ఇందులో ఏమున్నదన్న? నేను కూడా నీకు శిక్ష విధింపను అంటే ఏమున్నది ఇందులో? ప్రేమ అటుంచు, ప్రాముఖ్యమైన మాట తీసుకురావాలి అమ్మా. కరెక్ట్. కనికరము మీకా గ్రంథంలో మనం ఒకసారి చూస్తే తీయండి. మీకా గ్రంథము చాలు. నేను నీకు శిక్ష విధింపను అంటే అందులో ఏమున్నది? గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏమున్నది? నీ దగ్గర ఎంత ఉన్నది కనికరం? ఒక పాపి పట్ల నువ్వు పాపివి, నేను నిన్ను పిలిచాను, నా యొద్దకు రండి అన్నాను,
నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొకరిని నేను నిన్ను పిలుచుకున్నాను, నువ్వేం చేయాలి? నువ్వు కూడా పిలవాలి. ఏ మనసుతో? కనికరముతో. చూద్దాం. ఇర్మియా 33:8 చూడండి. ఇర్మియా గ్రంథము 33:8. ఇర్మియా 33:8. ఇంకా ఆగుదాం. 8వ వచనంలో ఇప్పుడు దేవాది దేవుని యొక్క ప్రతిరూపాలు ఎవరండి? అయితే 8వ వచనంలో ఏమంటున్నాడు? 33:8 ఏమంటున్నాడు? వారు నాకు విరోధముగా చేసిన నిలవకుండా వారిని. మరి నీవేం చేయాలి? నీకు అదే పనే కదా అప్పగించింది. నిన్ను పిలిచింది కూడా అదే కదా, అందుకొరకే కదా. చివరికంతాను నాటిన చెట్టు రోజు రోజుకి ఎదిగిన తర్వాత పూత పట్టాలి, పింజే రావాలి, కాయగా మారాలి, ఆఖరికి ఏం కావాలి? పండు కావాలి. దాని వలన ప్రయోజనం. ఇప్పుడు మనది తోట కాదు, మనది ఆ పొలం కాదు. ఆ తోట యజమాని రండప్పా చూసిపోదు రండి అని పిలుస్తాడు. మనకేం ఉద్దేశం వస్తుంది? లోనికి బాను ఏదన్నా ఒకటి తినింటే అట్లా అనిపిస్తుందా? అనిపించదా? ఖచ్చితంగా కదా. పిలిచినాడు కూడా ఏమంటాడు? తినండి తెంచుకొని. ఇప్పుడు ప్రభు యొక్క ప్రతిరూపము సంఘమే కదా, ప్రతిబింబము. ఆయన యొక్క మహిమా తేజస్సు. హెబ్రీలకు రాసిన పత్రిక చూడి. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. 1వ అధ్యాయము 3వ వచనం. మరలా చదువు అదే మాట. తేజస్సు అనే కాడ నంబర్ ఉంది, కింద ఏమనుంది? ఎవరు ప్రతిబింబము? సంఘమే కదా. ఇప్పుడు సంఘానికి క్రీస్తు యొక్క లక్షణాలు రావాలి, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు రాకపోయినట్లయితే అది గొడ్డు సంఘము. అందులో అంత గొడ్డోళ్ళే. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళలోన ఏమి టెక్నికల్ పద్ధతి ఉంది అని అంటే, ఇద్దరు మాట్లాడుకొని మనము పిల్లలు అయ్యేటట్టు చూసుకోకూడదు, ఉద్యోగాలు రావాలా, డబ్బు చేతిలో ఉండాలా, అప్పుడు పిల్లలయ్యే ఏర్పాటు చేసుకోవాలా. మీకు తెలుస్తుందో లేదో నేను చాలా విషయాలు గమనిస్తున్నా. నేను మన ఊరు నుండి దేనిలో అప్పుడు బండ్లు లేవు, నాకు బస్సు దిగి దేనిలో పెసలదిన్నకు వస్తున్నా. మధ్యలో ఒక యవనస్తుడు కనపడ్డాడు. దగ్గరకు నా అలాగే గుండు చేసుకున్నాడు, ఎర్రగున్నాడు, సంఖలో బెడ్షీట్ అంతా చుట్టేసుకున్నది ఉన్నది. ఎవరు ఇవ్వాలనంటే పెసలదిన్నకి అన్నాడు. అక్కడే ఉండాలంటే ఏదో కనబడితే ఏదన్నా మాట్లాడి వస్తాను, ఏం అనుకూలం కాకపోతే అమ్మడే మళ్ళీ వస్తాను అనే. నేను పోయి ఇంటికాడ మా అమ్మను అందరిని మాట్లాడించి మళ్ళీ వెనక్కి వస్తుంటే ఊరు దాటిన కొంత దూరంలోనే నాకు ఆయన మళ్ళీ కలిసినాడు. ఇప్పుడు దొరికింది సమయం, ఇద్దరు కలిసిపోతున్నాం మాట్లాడాలని చెప్పి ఈయనతో ఏం సంభాషణ మొదలు పెడితే బాగుంటుంది అని అంటే ఆయన అన్నాడు, మీ ఊర్లో చర్చ్ ఉందా అని అడిగాను. ఎట్లా మీ ఊళ్ళో చర్చ్ ఉందా అంటే, నువ్వు క్రైస్తవుడా అన్నాడు. చర్చ్ అడిగేది ఎవరు? క్రైస్తవుడే కదా అని అంటే, అవును అంటే. నువ్వు చర్చికి పోతావా అని అంటే, నేను పోను అనే. నీకు మీ నాయన ఉన్నాడా అంటే, మా అమ్మని అడగల్లా అనే. ఎట్లా? మా నాయన అడగల్లా అనే, మా అమ్మని అడగల్లా అనే. నీకు పిల్లలు పెళ్లి చేసుకున్నావంటే చేసుకున్నాను, పిల్లలు అయినారంటే పిల్లలు లేరు అనే. ఏం కాలేదనంటే నేను పెళ్లి కాకముందే మాట చేసుకున్నా నా భార్య. నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి పిల్లలు కాకుండా, పెళ్లి కాకముందే. అంటే
వీళ్ళు నిషేధిస్తున్నారు. దేవుని యొక్క ప్రణాళికలో సృష్టిలో మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అన్నట్టుగా దాన్ని నిషేధిస్తూ ఉన్నారు. ఫలాలు లేని చెట్టు నిష్ప్రయోజనమైనది. ప్రథమ ఫలముగా ఉండుటకు క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఫలించాలి, దేవునికి ఫలములు ఫలించాలి. రక్షణ లేని వారి పట్ల సువార్తే ప్రాముఖ్యం కాదు. నీ యొక్క లైఫ్ అంటే ఒరిజినాలిటీ నీలోన క్రీస్తు యొక్క ఫలములు లేకపోయినట్లయితే, అందుకొరకే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ఎవరి ప్రేమ కుమ్మరింపబడింది? అందుకొరకు ఇర్మియా 33:8 చదువుకున్న మాట ఏమిటంటే, కొంచెం ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథము 33:8. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషమును నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. క్షమించే అధికారి ఆయన, ప్రేమించే ఆయన. నువ్వేం చేస్తున్నావు? నిన్ను రక్షించింది దేనికి? నిన్ను ప్రేమించింది దేనికి? నిన్ను పిలుచుకున్నది దేనికి? స్వార్థముతో జీవించడానికే. 2వ దినవృత్తాంతం చూడండి, 30వ అధ్యాయము 19-20. తీసిన వారు చదవండి, గట్టిగా చదవనా? ఆగుదాం. అక్కడ ఒక మాట కనపడుతుంది, ఏమి గల యెహోవా దయలో ఏమున్నది? ఈ మాట నేను చదువుకున్నప్పుడల్లా ప్రభు బల్లలో పాలు పొందే సమయంలో చాలామంది సేవకులు ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు, నువ్వు సరిగా లేవు, పాలు పొందొద్దు. ఈ మాట చదివినప్పుడు, ఇక్కడ పస్క ఉన్నది, ఈ మాట చదివినప్పుడంతా ఇటువంటి వాళ్ళంతా మాట్లాడే మాటలను బట్టి ఈ వాక్యం చదువుకున్నప్పుడు అక్కడ 20వ వచనంలో ఏమున్నదంటే, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను ఏమి చేశాను? వాస్తవంగా బైబిల్ గ్రంథము మనకు చూపేది ఏమిటి అని అంటే, దేవుని ప్రేమను, ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉండకపోయినట్లయితే నువ్వు చెడిపోయిన వాడవే. ఇక తీర్పు ఆయనదండి. ఇప్పుడు ప్రభు ఎందుకు వచ్చినట్లు? దానిలోనే ప్రభు ఎందుకు వచ్చినట్లు? మనోహర్, ఏసేపు ప్రభు ఎందుకు వచ్చినట్లు? యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రభు వచ్చింది దేని కొరకు? శిక్షించుటక, రక్షించుటక? అన్నా, శిక్షించుటక, రక్షించుటక? శిక్షించే వంత అయితే నువ్వు ముందుగానే ఏం కావాలి? ఇక్కడ కూర్చోకూడదు. రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని ప్రభు దగ్గర అడిగినప్పుడు అదే పని నీకు జరగాలి. వెనక నుంచి వచ్చేవానికి కూడా అదే పనే. ఎందుకంటే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతం మరణము. పాపానికి జీతం ఏంటంటే మరణము. ప్రతి పనికి ఒక కూలి ఉన్నది, జీతం ఉన్నది. అసలు వాస్తవంగా చెప్పాలి అనంటే, నేను చేసిన పాపాలకు శిక్ష పడాలి అనంటే నేను ఈ పొద్దుటి వరకు భూమి మీదనే నేను నిలవకూడదు. ప్రతి మనిషి బాహ్యంగా మంచివాడుగానే కనబడతాడు. ఆంతర్యంలోని యొక్క హృదయ రహస్యంలో నిగిరిన దేవుని ఎదుట విరిగి నలిగిన మనస్సు నిజంగా నీకు వచ్చినట్లయితే నువ్వెంత ఘోర పాపివో నీకు అర్థమవుతుంది. ఒక మనిషి ఏలు పెట్టి చూపాల్సిన పని లేదు. ఒక మనిషి నువ్వు పాపివి, గబ్బోనివి, చెడ్డోనివి, పనికిమాలలోనివి అని చెప్పాల్సిన పని లేదు. రక్షణ పొందిన నీవు, ప్రభువుని అంగీకరించిన నీవు ఎవరిని మహిమపరుస్తూ బ్రతుకుతున్నావు? నిన్ను పిలిచింది దేని కొరకు? కక్ష సాధింపు చేసుకోవడానికి కాదు,
పగను కలిగి ఉండడానికి కాదు, ద్వేషం కలిగి ఉండడానికి కాదు, గర్వంగా జీవించడానికి కాదు. కీర్తనాకారుడు అంటున్నాడు తన పాప భారమును గూర్చి. 25వ కీర్తన 11-12 చూడండి. 25వ కీర్తన. జయమ్మ అమ్మను మాట్లాడి కొంచెం ఆమె ఎదబడి కూర్చునింది. 25వ కీర్తన 11-12 చదువు. నువ్వు ఎప్పుడైనా ఈ మాట అన్నావా? ఎప్పుడైనా నువ్వు తలంచావా? నేను ప్రార్థన చేసుకునేటప్పుడు భోంచేసినా కూడా మంచం మీద ఊక కూర్చున్నా, పండుకున్నా, నేను చేసే ధ్యానం ఏమిటంటే, ప్రభువా నీవు నన్ను ప్రేమించిన తీరును బట్టి చూస్తే నన్ను క్షమించు అనడానికి నీ దగ్గర నాకు స్థానం లేదు. బాగా వినండి, నన్ను క్షమించు అనడానికి నాకు స్థానం లేదు. ఎందుకు అనంటే, నీవిచ్చిన అవకాశాలన్నీ పాడు చేసుకున్న భ్రష్టుణ్ణి నేను. నీ దగ్గర శిక్ష తప్ప నేను అనుభవించడానికి మరొకటి లేదు. దావీదు అదే ఒప్పుకుంటున్నాడు. పాపము చేసినది నేను కదా, గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్ను శిక్షించు, నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. చూడండి ఆ మాట, 2 సమూయేలు 24:17. శిక్షించుము, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చాలామంది అనుభవం ఏమిటంటే, ప్రభువుని నమ్మిన తర్వాత, అమ్మ బాగా గమనించండి, నేను ఎవరిని విమర్శిస్తాడని, తీర్పు తీస్తాడని, బైబిల్ నాకు నేర్పే సత్యాన్ని నేను మీ ముందు ఉంచుకుంటున్నా. బైబిల్ నేర్పిన పాఠము నేను అనుభవిస్తున్నది, నేను నడుచుకునే తీరు మీకు తెలియపరుస్తున్నా. నన్ను శిక్షించు. వాస్తవంగా నా దోష అతిక్రమములను బట్టి చూస్తే ఆదికాండం 8:21 చూడండి ఏముంది. నరుల హృదయాలోచన. అబ్బా, ఇది పెద్దగైనాక మాట్లాడుతున్నాడా, పిల్లలప్పుడే మాట్లాడుతున్నాడా? ఏ వయసులో మాట్లాడుతున్నాడు? నువ్వు ఎప్పుడైనా ఈ ఆత్మవిమర్శ, స్వపరీక్ష, మనోనేత్రం అనేది నిత్యము వెలగకుండా ఉండినట్లయితే మనము ఎంత అగాధములు, ఎంత భయంకరమైన సమయంలో ఉన్నామో తెలుసా? విశ్వసించిన నీవు ప్రభు యొక్క ఉద్దేశానికి ఆనుకొని ఉండాలి. అమ్మా, నమ్మినటువంటి నీవు నీ కుటుంబం వరకు నీ బతికినా, నీ కుటుంబం కొరకు ఆలోచనలు కలిగి ఉన్నా మంచిదే. అది ప్రతివారి బాధ్యత. ఆలోచనలు లేకపోతే కూడా కుటుంబం చెడిపోతుంది, కుటుంబము పాడైపోతుంది. 3 రాళ్ళు తన మూఢత్వం చేత ఏం చేయను. ఇక్కడ ఎవరు 3 లేనట్లున్నారు, అందరూ వాళ్ళేనా? అందుకే పలకరు. జ్ఞానవంతురాలు తన జ్ఞానం చేత ఏమి కట్టును? నీకు జ్ఞానం ఉండేది మంచిది. మంచి ఆలోచనలు కుటుంబమును గురించి, భర్తను గురించి, పిల్లల గురించి కలిగి ఉండడం మంచిది. అందులోనే మరొక భాగము, రూతమ్మ వలె నీకు మంచి ఆలోచనలు లేకపోయినట్లయితే, లేయా వలె మంచి తీర్మానం నీకు లేకపోయినట్లయితే, ఎలిజబెత్ వృద్ధురాలు, గొడ్రాలైనటువంటి ఎలిజబెత్ లాంటి యొక్క తీర్మానం నీకు లేకపోయినట్లయితే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? మరియమ్మ వలె యేసు పాదముల యొద్దను ఉండకపోయినట్లయితే, మార్తమ్మ వలె విస్తారమైన పనులు కలిగి ఉండి నువ్వు జీవించినట్లయితే, ప్రభు ఒప్పుకోలేదు. మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఈ ఆరాధన సమయంలో నీ వయస్సు 50కి వచ్చింది, 60కి వచ్చింది, ఇంకా నీలో శరీరం చచ్చిపోలేదు. ఎంతసేపు ఉన్నా నేను, నా కుటుంబం, నేను మా వాళ్ళు, నేను నా కుటుంబం. దేవుని కుటుంబము
దేవుని కుటుంబంలో నీ కుటుంబాన్ని ప్రేమించినట్టుగా దేవుని కుటుంబం అంటే సంఘం అంటే విశ్వాసులు, వాళ్ళని ప్రేమించవా? ఎప్పుడు ఫలభరితమైన విశ్వాసం బయటికి వెళ్ళేది? దేని కొరకు నలిగిపోతున్నావు నువ్వు? దేని కొరకు చింత చేస్తున్నావు నువ్వు? దేని కొరకు ఏడుస్తున్నావు నువ్వు? నీ కుటుంబం కొరకు ఏడుస్తున్నావు. నీ కుటుంబంలో నష్టం వచ్చినందుకు, నీ కుటుంబంలో ఒకటి చచ్చిపోయినందుకు, నీ కుటుంబంలో ఒకటి కాళ్ళు ఇరిగిపోయినందుకు, ఒక ఆమెకు చేతులు ఇరిగిపోయినందుకు, యాక్సిడెంట్ అయినందుకు ఏడుస్తున్నావు. కానీ సంఘము చెడిపోతుంది, నశించిన ఆత్మలున్నాయి, వారి కొరకు నేనేం చేయాలి? నేను అడుగుతా ఇక్కడి నుంచి అక్కడ దాకా, ప్రభువా నన్ను శిక్షించు అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నన్ను శిక్షించు అనేటోళ్ళు ఎంతమంది అండి? చేతులు ఎత్తమని అంటున్నా. నన్ను కొట్టు అనేటోళ్ళు ఎంతమంది అన్నా? నన్ను శిక్షించు ప్రభువా అని చెప్పేటోళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. దీవించు, ఆశీర్వదించు, అది గడ్డకు అవతల వారే. నన్ను శిక్షించు, నీలో ఉన్న దోషమును బట్టి, నీలో ఉన్న అపరాధమును బట్టి, నీలో ఉన్న మంచి మనస్సాక్షి లేని దాన్ని బట్టి, తోటి వారిని చూస్తే అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, పగ వస్తుంది. ఈ బుద్ధులన్నీ నాలో ఉండకూడదు. కానీ నువ్వు నన్ను ప్రేమించావు, అందుకొరకే నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. అయ్యా నన్ను క్షమించు అనడానికి నేను యోగ్యుని కాను, కానీ శిక్షించు అని చెప్పడానికి నేను యోగ్యునే. ఏమన్నాడండి సమూయేలు గ్రంథంలో? దావీదు ఏమన్నాడు? అది ఇప్పుడే చదువుకుంటాం కదా. 2వ సమూయేలు ఎప్పుడైనా ప్రార్థన చేసి, ఎప్పుడైనా కాదు, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నువ్వు బుద్ధిమంతురాలు అయితే దినం ముందర నన్ను తన్ను ప్రభువా అనాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మీయంగా ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా జీవించాలని ప్రయాస మొదటి నుంచే ఉంటుందో, ఒకవేళ నువ్వు పొరపాటున నిద్రపోయినా కూడా, నేను అడుగుతున్నా, పురుషులకు చెప్తున్నా, అన్నా అన్నోళ్ళకి చెప్తున్నా, నీ భార్యలు నీకు లోబడరు, ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన? మార్చు కాదు నాయన, నువ్వు బెత్తం వాడకపోతే కుదరదని తీసుకోయ్యా, పెనుగులాడు. యాకోబు యొక్క స్పీడ్ దేవునికి తెలుసు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని అంటే, నువ్వు చిన్నోడు కాదు నాయన, పెద్దోడు నువ్వు అని ముందర ఒక ఏట వేసినాడు తొడ మీద. ఇప్పుడు ఉరకనికి లేదు, ఇంకా స్పీడ్ లేదు. ఇప్పుడు కుంటుకుంటున్నాడు. అలా ఏమి కుంటుకుంటున్నాడు? ఇష్టపడి ఎవరి మీద కంటే వాళ్ళకి లేదు. ఇప్పుడు నేను వేసావని చెప్పనీకి లేదు, ఇది మర్చిపోస్తుంది ఆంటుకుంటల్లా. నేను వాక్యానుసారంగానే చెప్తున్నా. మీ భార్యలు మీకు లోబడకపోతే, మీ పిల్లలు మీకు లోబడకపోతే నువ్వు ప్రార్థన చేయి. ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు మంట కలిగి ఉంటే నువ్వు చేయాల్సిందిదే. ప్రభు వారికంటే ముందు ఒకవేళ స్వార్థంతో కూడిన ప్రార్థన కూడా మనలో ఉంటుంది. మనం బాగలేకుండా ఇతరులను శిక్షించు, వాళ్ళని శిక్షించటం, అది కూడా స్వార్థమే. స్వార్థాన్ని దేవుడు అంగీకరించాడు. దావీదు వలె నీకు మెలకు ఉండగలిగితే ముందు నన్ను శిక్షించదు అనాలి. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అందరు తీయండి, అందరు తీయండి, 5 నుంచి 10 వరకు చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. ఉండమ్మా, చాలా అటు వరకు చాలా ఆగండి. ఇప్పుడు ముఖ్యంగా రక్షణ పొందిన నీవు, రక్షణ యొక్క ఫలాలు, రక్షణలోని ఆనందాన్ని వెరిగి ఉన్నావు. నీ కుటుంబంలో రక్షణ ఆనందం లేని వారు చాలామంది ఉన్నారు. ముందు ప్రభు సన్నిధిలో, ప్రభు నా కుటుంబం మారలేదంటే నేనే కారణం. అక్కడ ఏమన్నాడు? 25వ కీర్తనలో, అక్కడి నుంచి ఇటు వచ్చాం మనం. 25వ కీర్తన 11వ వచనం, 25:11. నా పాపం ఎటువంటిది? ఇంకేమంటాడు? చదవండి. ఆగుదాం. నా పాపం ఎటువంటిది? ఇది చదువుతాం కదా, నేను చెప్తాను, మీరు చదువుతారు. ఏ ఊరిలోనైనా వాళ్ళు చదువుతారు, బోధకుడు బోధ చేస్తాడు. ఈ బోధ విడిచిపెడదాం, నువ్వు చదివేది విడిచిపెడదాం. వ్యక్తిగతంగా అందరూ చదువుకుంటున్నాం. నీ పాపం ఎంత ఘోరమైనదో నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? నిమ్మలంగా కూర్చొని, ఎవరి మీదకో పోవద్దయా, ఎవరిని గురించో. ఆమె ఇట్లాడిది, వాడు ఇట్లాడిది, ఆ చెల్లి, ఆ అక్క ఇట్లాడిది. అవన్నీ పక్కకు పారాయి. దావీదు ఏమన్నాడు? మళ్ళీ చదువు 11వ వచనం. అక్కడేమన్నాడు? 2 సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? పాపం చేసింది ఎవడు? చదువా మాట.
ఆ, ఆగుదాం. పాపము చేసిన వాడను నేనే, నా పాపము బహుఘోరమైనది, నన్ను క్షమించు అని మొత్తుకుంటున్నాడు దేవుని ఎదుట. 12వ వచనం ఏమున్నది? 25 కీర్తన 12. ఆగుదాం. నీవు నేను ఒక అధికారం కలిగిన వారంగా ఉండాలి. ఏమిటి ఆ అధికారం అంటే కొంచెం చూడాలి. యేసేపు దేవుడా? దానిలన్నా యేసేపు దేవుడా? సుందరాదన్న యేసేపు దేవుడా? ఏమని అడుగుతున్నారు వాళ్ళు? వారి అపరాధములు, వారి పాపములు క్షమించుమని. అంటే అర్థం ఏమిటంటే ఐగుప్తులో ఇప్పుడు అధికారి ఎవరు? యేసేపే. శిక్షించే కూడా అధికారం ఉన్నది. అన్నగారు చేసిన కీడును మనస్ఫూర్తిగా కళ్ళతో చూశాడు, చెవులతో విన్నాడు వారి మాటలు. ఆ చేతులు చేసిన కీడు, పాదములు చేసిన కీడు అన్నీ చూశాడు. అమ్మా, యేసేపు వాళ్ళ అన్నగారు తన ఎదుట ఉన్నప్పుడు చేతులు ఏం చేసినాయో 10 రెంట్ల 20 చేతులు ఏం చేసినాయో, 10 రెంట్ల 20 కాళ్ళు ఏం చేసినాయో, కళ్ళు ఏం చేసినాయో, నోరు ఏం మాట్లాడిందో యేసేపుని గురించి అన్ని ప్రత్యక్షంగా చూశాడు యేసేపు. అన్నీ చూసిన ఆయన వారు మాట్లాడుతూ ఉండగా ఏడ్చాడు. వారు మాట్లాడుతూ భయపడుతూ వణికిపోతూ ఉండగా మేము నీ దాసులము అని చెప్తూ ఉండగా ఆ మనస్సు తహతహలాడి, ఆ మనస్సు విస్మయం పొంది కలవరపడి బావురుమని ఊ అని ఏడ్చాడు. ఎంత కనికరం కలిగి ఉన్నాడు తెలుసా? దినవృత్తాంత గ్రంథంలో చదివిస్తే దయగల యెహోవా అనే మాట చూడండి మరొకసారి. 19వ వచనంలో 2వ దినవృత్తాంతం 30:19 అక్కడ దయగల యెహోవా అనే మాట ఉంటుంది. అక్కడ ఆగాలి. దయగల యెహోవా. క్రైస్తవులు దయగలిగిన వారు, వారి దేవుడు దయగలిగిన వాడు, వారు దేవుని దయను పొందిన వారు, వారు దయగలవారు. 20వ వచనంలో ఏమున్నది? చాలు. జనులను ఏమి చేశాను? జనులను ఏమి చేశాను? 19వ వచనంలో ఏమున్నది? దయగల జనులను ఏమి చేశాను? ఇప్పుడు ఇట్లా పలకండి అందరూ, దయగల యెహోవా జనులను స్వస్థపరచను అని చెప్పాలి. మీరు చెప్పండి, మీరు చెప్పండి ముందు. మరి నీకు ఆ గుణం ఉండాలి. యెహెజ్కేలు గ్రంథానికి కనుక వెళ్ళగలిగితే ఆ ఆకులు జనులను స్వస్థపరచుటకై వినియోగించిరి అని. ఆ ఆకులు నీవే, ఆ అంజూరపు చెట్టు నీవే, ఆ ద్రాక్ష చెట్టు నీవే. యేసుక్రీస్తులో ఉంటే, వెలుగులో ఉంటే, యేసుక్రీస్తు యొక్క ప్రేమలో ఉంటే, యేసుక్రీస్తు యొక్క సమాధానంలో ఉంటే, యేసుక్రీస్తు యొక్క త్యాగం చేసిన బలియాగము నువ్వు అర్థం చేసుకొని ఉంటే, యేసుక్రీస్తు యొక్క కనికరం నువ్వు పొంది ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్షమాపణ నువ్వు పొంది ఉంటే, యేసుక్రీస్తు యొక్క దయను నువ్వు అనుభవిస్తూ ఉంటే, యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారమైన జీవితం నువ్వు అనుసరిస్తూ ఉంటే, నువ్వు కూడా దయగలిగిన అమ్మవే, జనులను స్వస్థపరుస్తావు. మా ఊర్లో ప్రార్థన జరుగుతుంది. మాకు ఒక ఆయన ఉన్నాడు, ఓ మందిరం కట్టుకున్నాము, ఆదివారం ఇట్లా జరుగుతుంది. ఇవన్నీ పక్కకు పెట్టేసాయి. నీ ఫలభరితమైన జీవితం ఎలా ఉంది? దయగలిగిన యెహోవా ఎవరిని స్వస్థపరచను? ఎవరు ప్రార్థించగా? కనుక ప్రియులరా, నీ మీద నా మీద ఏం బాధ్యత ఉందో మర్చిపోవద్దు. నువ్వు స్తుతులు చెల్లించేది ప్రాముఖ్యం కాదంటాను నేను. ఆయన కొరకు జీవించడమే ప్రాముఖ్యం.
ఆయన మాట తీరును అనుసరించడమే, ఆయన చెప్పింది అనుసరించడమే, అదే స్తుతి ఆరాధన. అనేక ఆత్మలను సంపాదించడమే నలిగిపోవుట. అన్ని కొరకు నలిగిపోయాడు. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. నువ్వు ఆయన మానవునిగా పుట్టాడు, దాసునిగా ఉన్నాడు, ఆఖరికి తను తాను రిక్తునిగా వట్టివానిగా చేసుకున్నాడు. నీలోని ఎన్ని అహంకారాలు ఉన్నాయి, ఎన్ని గర్వాలు ఉన్నాయి, ఎంత హెచ్చించుకుంటున్నావు నువ్వు? చూద్దాం. యేసుక్రీస్తు నామంలో ఇంకేం జరగాలి? 2 మాటలు చెప్పినా ముగిస్తా. లూకా సువార్త 24:47 చూడి. లూకా సువార్త 24:47 చదవండి. మరలా చదవండి అదే మాటను గట్టిగా. ఆగండి. ఈ మారు మనసు పాపక్షమాపణ ఎవరి ద్వారా ప్రకటింపబడాలి? విశ్వసించిన వారి ద్వారానే కదా. మారు మనసు పొందిన వారి ద్వారానే కదా. మారు మనసు పాపక్షమాపణ పొందిన వారే కదా. చూడండి ఒక మాట, 5:31 అపోస్తుల కార్యం 5:31. చదవండి, చదవమ్మా. మరి పై వచనం చదవమ్మా. అదే 31 మొదటి లైన్. చాలు. మారు మనసు పాపక్షమాపణ. మనము అద్దం తీరు కనపడుతున్నాం కానీ అద్దము చూపించే లక్షణాలు లోకానికి చూపించడం లేదు. మనం అద్దం తీరు కనపడుతున్నాం. వీళ్ళు క్రైస్తవులు అనే ఒక పేరు, అది మా ఇల్లు అన్నట్టుగా, వాళ్ళు మా వాళ్ళు అన్నట్టుగా అట్లా కనబడుతున్నామే కానీ ప్రతిబింబము దేవుని యొక్క మహిమ తేజస్సు, ఆ స్థితికి మనం రాలేదు. ఎక్కడ చదువుకున్నాం ఆ మాట? మరలా హెబ్రీ 1:3 తేజస్సు అనే కాడ క్రింద ఏమున్నది? ఇప్పుడు ఇట్లా అడుగుదాం. దేవుని యొక్క తేజస్సు ఎవరు? హలో, దేవుని యొక్క తేజస్సు ఎవరు? చెప్పండి, ఏ అనుమానం లేదు. దేవుని యొక్క తేజస్సు ఎవరు? దానికి భయమా? ఏం చెప్పినా మంచి మాట చెప్తాం. ఒకవేళ అటేసేది ఇట్టని చేస్తాం, ఇటేసేది అట్టని చేస్తాం, అంతేగాని వేరే ఏముంది? తప్పేం చెప్పరుగా, బుద్ధి మాటలు ఏం చెప్పరు. దేవుని యొక్క తేజస్సు ఎవరు? దేవుని యొక్క దయ ఎవరు? దేవుని దయను చూపించాల్సింది ఎవరు? దేవుని కనికరాన్ని చూపించాల్సింది ఎవరు? క్షమించాల్సింది ఎవరు? ఆయన క్షమించాడు కదా. ఏమో తలనొస్తుందా ఎడ్డక? అమ్మ మోసపోవద్దండి. నువ్వు ఒక ద్రాక్ష చెట్టు అని మర్చిపోవద్దు, ద్రాక్ష వల్లి అని మర్చిపోవద్దు, అంజూరపు చెట్టు అని మర్చిపోవద్దు. ఎంత మంచి మాట అది. ఓ సంగమా సర్వంగమా, ఓ సంగమా సార్వంగమా, మెస్సయ్యను ఎదుర్కొనుట సిద్ధపడు. ఇంకా ఎన్నెన్నో కొదువున్నాయి. కీర్తన 25:11 చదువుకున్నాం. కీర్తనాకారుడు అన్నాడు, నా పాపము
బహుఘోరమైనది, భారమైనది అని. మరొక చోట అంటాడు అదే కీర్తనాకారుడు, నా పాపములు నా తల వెంట్రుకలను మించినవి అంటున్నాడు. కనుక ఏదేదో పట్టుకొని ఊలాడకుండా రక్షింపబడిన నాటి నుంచి రక్షింపబడిన నాటి నుంచి ఈ నేటి వరకు, ఈ సమయం వరకు క్రీస్తు యేసు కలిగిన మనసు నీకు ఉన్నదా? అట్టి మనసు లేకపోయినట్లయితే కష్టం. దావీదన్నాడు సమూయేలు గ్రంథంలో, పాపం చేసిన వాడను నేనే. అందుకే నేను చదివించాను మీకు, నీలో పొరపాటున్నా, నీలో బలహీనతలున్నా ప్రభు ఎదుట నన్ను క్షమించు అనద్దు. అది సులువైపోయింది క్రైస్తవుల మధ్య. క్షమించు అనేది సులభమా? తప్పు చేయకుండా ఉండేది సులభమా? అర్థమైందని నేను చెప్పేది. క్షమించు అనేది సులభమా? తప్పు చేయకుండా ఉండేది సులభమా? తప్పు చేయకుండా ఉండేది కష్టమే. ఏమ్మా ఇప్పుడు తప్పు చేయకుండా ఉండేది సులభమా? క్షమించు అనేది సులభమా? ఏది సులభం? అరే చేయమ్మా, క్షమించు అనేది సులభమా? తప్పు చేయకుండా ఉండేది సులభమా? ఇది అర్థం కాలేదేమో. అడుగుతామా, తప్పు చేయకుండా ఉండేది సులభమా? క్షమించు అనేది సులభమా? మీకు తెలనట్లున్నది ఇది. చివరిగా రోమ 8:1 చూడు. రోమ 8:1. చాలు. మరి శిక్షను తప్పించుకున్న నీవు శిక్షలో ఉన్న వారి కొరకు ఏం చేస్తున్నావు? ఆ స్త్రీని అయితే వాళ్ళు పట్టుకొని వచ్చారు, కానీ అమ్మ వారు ఎక్కడ? నీ మీద నేరం మోపిన వారని ప్రభు అడిగాడు. యోహాను సువార్త 8:10. వారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అన్నాడు. లేదు ప్రభు అన్నారు. వారు పాపులు, వారు నేరస్తులు, వారు దోషులు. ఎఫెసీ 2:1 ప్రకారంగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగానే మాటను బట్టి. అమ్మ నీలోని ఏదైనా దోషం ఉంటే నీ పిల్లల్నే కాదు కదా, నువ్వు ఎవరిని బ్రతికించుకోలేవు క్రీస్తులో. అన్న నీలో ఏదైనా దోషం ఉంటే ఆ ప్రార్థన వినడు. నా కుటుంబం ఇప్పటికి మారలేదంటే రియల్గా నేను చెప్తున్న మాట, నాలోని ఇంకేదో ఉంది. పెనుగులాడు. ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడాను. కీర్తనాకారుడు అన్నాడు, నా పాపం బహుఘోరమైనది, నేను పాపం చేసిన వాడను, నన్ను శిక్షించు. అబిగయీలు అన్నది, ఈ దోషము నాదని ఎంచు. ఈ దోషము ఖచ్చితంగా నా భర్త మారడు ప్రభువా, నేనైతే మారాను. నాకు కోరేది ఒకటి, ఆస్తి ఇవ్వద్దు, పంటలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, నా భర్తను శిక్షించు. ఉందా ఈ ధైర్యం? భర్త అంటే మీకు ఏం చెప్పాలా నాకు తెలదు, మీకు అది అర్థమవుతుందో లేదో. భర్త అంటే ఏమి అమ్మా? నా మొగుడిని కొట్టు అని ఎప్పుడైనా చెప్పినావా? కేసు పెట్టినావా ప్రభు దగ్గర? చెప్పినావా? అరే ఏమంటారు మీరు? నేనైతే రోజు ఇదే, నా ఇంట్లో శిక్షించు అనే చెప్తున్నా. నన్ను ముందు శిక్షించు, నా ఇంటిని తర్వాత శిక్షించు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఇప్పుడు. మరి శిక్షను తప్పించుకున్న నీవు ఆనందం ఏంటో, ఆ రక్షణ అనుభవం ఏంటో, ఆ రక్షణ సునాదం ఏంటో నువ్వు పాడావు కదా. ఆ చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అనే మాట ఉన్నది. చూడమ్మా, బైబిల్ ఇంటికి పోయేది లేదు, ఇంకా ఉంది, ఒక అర్ధగంట అని ఉంటాం మనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడి, ఆ ఇంట్లో రక్షణ సునాద గీతం ఎట్లుంది? ముప్పై 32 చూడండి, ఏముంది? అన్ని వచనాలు కాకుండా ఇంకా ఈ మాటకు జవాబు మన ఇంట్లో ఉందా?
తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇది పవర్ఫుల్ వర్డ్. ఈ అనుభవానికి మనం రాకపోతే కొదవ కలిగి ఉన్నాం, నిద్రపోతూ ఉన్నాం. యోనా వలె, సంసోను వలె నిద్రపోతూ ఉన్నాం. గో దీనికి ఎన్ని పోయి చెము నీళ్ళు పడుతుందా? ఇది మాయ్ వృద్ధమ్మ పడుతుందా? కానీ ఎన్ని పోసినది పొర్లి పారినా నాకు పొదువే. ఇది నా కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే, ఈ అనుభవం నీకు లేకపోతే, ఈ తాపత్రయం నీకు లేకపోతే, ఈ పరితాపము నీకు లేకపోయినట్లయితే బహు కష్టం. నీ రక్షణ అనుభవం ఏంటి? దాని విలువేంటి? అసలు రక్షణ అనగానే పోరాటం అమ్మా. పోరాటమే లేదు, హాయిగా పనిచేసి వస్తావు. రాత్రి మీరు ఇవాళ వచ్చారు కదా, రేపు ఇవాళ రాత్రి నుంచి మళ్ళీ శనివారం వరకు ఇక్కడికి రారు ఇంతమంది. ఏంటిది? ఇది ఒక అలవాటు, ఇది ఒక పద్ధతి. నాకు విచిత్రం అవుతుంది. ప్రార్థనకు రాకుండా పండుకున్న బుద్ధి ఎట్లయితుంది? చా నాకైతే కసిపిసి అవుతుంది. నీకు ఒక కారణం ఉండాలి, ఒక వీక్నెస్ ఉండాలి. శరీర బలహీనతనో లేకపోతే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి, దానికి ఒప్పుకోవచ్చు. ఆ మాట ఎంత బాగుంది చూడి, చివరి మాట చదవండి. ఎంతమందితో ఆనందించను? చదవండి ఆ వచనం, లాస్ట్ వచనాన్ని. ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఇది రక్షణానుభవం. రక్షింపబడిన నీవు చేయవలసిన పనే. నీ ఇంట్లో రక్షణ కార్యం జరగాలి, నీ ఎదుట కూడా అనేకులు రక్షింపబడాలి నీ ద్వారా. ప్రభువు రక్షించింది అందుకొరకే. ప్రభు ఇచ్చిన రక్షణ పాత్రను బట్టి శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్న మాటను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. కాబట్టి పాపులమైన మనం పిలువబడ్డాం. కాబట్టి పాపుల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాం? అది నిజమైన రక్షణానుభవం అయితే ఇంట్లో రక్షణ లేని వారి నిమిత్తం, బయట రక్షణ లేని వారి నిమిత్తం మనం ఎలాగ తప్పిస్తూ ఉన్నాం, ఎలాగ దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఇలా రక్షణార్థమై ఎలా ఆశపడుతున్నాం? ఈ మంట, ఈ నొప్పి, ఈ బాధ, ఈ వేదన, ఈ మూల్గు నీకు నాకు లేకపోయినట్లయితే బహు దౌర్భాగ్యులం. ఎక్కడున్నామో ఆలోచించాలి. ప్రభు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణను బట్టి దావీదు లాంటి ఒప్పుకోలు, దావీదు లాంటి ఒప్పుదల, జక్కయ్య లాంటి ఒప్పుదల. లోకమును ప్రేమించిన జక్కయ్య పరలోకాన్ని ప్రేమించాడు, నీతిని ప్రేమించాడు, యేసుక్రీస్తును ప్రేమించాడు. అన్యాయంగా తీసుకునేదంతా ఇచ్చేస్తానన్నాడు. క్లెమెంట్ క్లియర్, వాతావరణం క్లియర్. యేసుక్రీస్తు వచ్చినందుకు దేవుడు వెలుగు, చీకటి పారిపోయింది. జక్కయ్యలోని చీకటి మోకరిద్దాం. జక్కయ్య లాంటి జీవితము తపన నీకు నాకు ఉండినట్లయితే, మరి విన్న 2 భారాలు ఉన్నాయి నీ మీద. నీ కుటుంబ బాధ్యత ఉంది, ఎదుట నశించిన ఆత్మల నిమిత్తం ఉంది. నిన్ను రక్షించింది అయితే తీర్పు తీర్చడానికి కాదు. బాగా గుర్తుపెట్టుకో. అతడు సరిగా లేడు అనడానికి కాదు నిన్ను ప్రభు రక్షించింది. ఆమె సరిగా లేదు అనడానికి కాదు ప్రభు నిన్ను రక్షించింది. మోకరించండి.